ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాలో ఆసక్తిని పుట్టించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగచేవాడు ఎవరు అంటే మన దేవుడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు వృద్ధిని కలుగు చేసేటువంటి వాడు. ఈ లోకంలో మనము చాలా విషయాల్లో ప్రయాసపడతా ఉంటాం. దేనికోసం అంటే వృద్ధి చెందటానికి, అభివృద్ధి చెందటానికి మనము ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కొన్ని సఫలమవుతాయి, కొన్ని విఫలమవుతాయి. చేసేటువంటి ప్రయత్నాలలో మనము వృద్ధి సాధించాలి అంటే ఎవరు వాటిని కలుగచేస్తారు అంటే దేవుడు వాటిని కలుగచేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మనం చేసినటువంటి ప్రయత్నాల్లో మనము వృద్ధి కలగాలి అంటే ఆయన మనకి సహాయము చేయాలి. ఆయన మనకి సహాయము చేసినప్పుడు మనము వృద్ధి చెందుతాము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలను బట్టి మనము విశ్వాసము తెచ్చుకుని, ఈ మాటలను బట్టి నిరీక్షణ తెచ్చుకుని, మనం ఏ విషయంలో అయితే వృద్ధి చెందాలని ఆశపడుతున్నామో ఆ విషయము గురించి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు వృద్ధిని ఆయన కలుగు చేస్తాడు. ఆయనే వృద్ధిని కలుగ చేయవాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయనే సమస్తమునకు అధిపతిగా ఉన్నాడు. సర్వశక్తివంతుడిగా మనకి ఉన్నాడు కాబట్టి మనము వృద్ధి చెందాలని ఆశపడుతున్నటువంటి విషయాలు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన్ని ఆశ్రయిస్తామో ఆయన మనకి వృద్ధిని కలుగ చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనము ప్రయత్నాలు చేసినప్పుడు చాలా ప్రయత్నాలు మనము విఫలమైపోతూ ఉంటాము. చాలా ప్రయత్నాల్లో ఓడిపోతూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో మనము విసుగు చెంది మన ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాము. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసినవాడు దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ఏ విషయంలో వృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నావు, ఏ విషయంలో వృద్ధి చెందితే బాగుంటుంది అనుకుంటున్నావు, ఏ విషయంలో అభివృద్ధి కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయన మన జీవితాల్లో వృద్ధి కలుగజేస్తాడు. నువ్వు ఏ విషయంలో, నీ ప్రార్థన విషయంలో వృద్ధి చెందాలని ఆశపడుతున్నావా? ఆత్మీయ విషయంలో వృద్ధి చెందాలని ఆశపడుతున్నావా? దేవునితో సహవాసము చేసే విషయంలో వృద్ధి చెందాలని ఆశపడుతున్నావా? ఒకసారి పరిశీలన చేద్దాం. మనం ఎప్పుడైతే దేవునికి సమీపముగా ఉండటానికి ఇష్టపడతామో, దేవునిలో వృద్ధి చెందటానికి ఇష్టపడుతూ ఉంటామో, అప్పుడు మనకి కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా ఆయన వృద్ధిపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట నా రాజ్యమును, నీతిని వెతకమంటున్నాడు. మనము ఆయన నీతిని, ఆయన రాజ్యములో, ఆయన ప్రార్థనలో మనం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకి కావలసినవన్నీ మన వెంట వస్తాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నా జీవితంలో అభివృద్ధి లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను, సంవత్సరాలు నీడవలె గతించిపోతున్నా నా జీవితంలో, నా కుటుంబంలో ఏమి వృద్ధి లేదని దిగులు చెందుతూ ఉంటుంటే, ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించు. ఎందుకంటే వృద్ధి కలుగచేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగచేసేటువంటి వాడు దేవుడే. కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సహాయము చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. వృద్ధి కలుగ చేసేవాడు దేవుడే అని మాతో అవును ప్రభా, ఈ మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే వారి జీవితాల్లో వృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో దేవా, వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో వృద్ధిని దయచేయమని అడుగుతా ఉన్నాను. తర్వాత దేవా, ఈ లోకంలో జీవించడానికి కావలసిన అభివృద్ధి మార్గాలను నీ బిడ్డలకి తెలియచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.